హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మీలో ఏ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే పెద్ద పేగు క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల క్యాన్సర్స్తో బాధపడుతున్నారు. అందులో బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్ వంటి రకాలున్నాయి. వీటిలో కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రపంచంలోనే 4వ అత్యంత సాధారణమైన క్యాన్సర్గా పరిగణించబడుతుంది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి పురుషనాళం పెద్ద పేగులో ప్రారంభమై 10 to 15 సంవత్సరాల్లో తీవ్రంగా మారుతుంది. కాబట్టి దీనిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. కొలెన్ క్యాన్సర్ ఎలా వస్తుంది? కొలెన్ క్యాన్సర్ చాలా తీవ్రమైన వ్యాధి. అయితే దీనిని ముందుగా గుర్తిస్తే చికిత్స విజయవంతంగా చేయవచ్చు. పెద్ద పేగులో కణాలు అసాధారణంగా పెరుగుతాయి. ఇవి కలిసి పాలిప్స్ అనే పిలువబడే కణితులు తయారవుతాయి. సాధారణంగా పాలిప్స్ క్యాన్సర్గా మారవు, కానీ కొన్ని పాలిప్స్ కాలక్రమేణా క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కొలోరెక్టల్ క్యాన్సర్ కారణాలు: 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నారు. అయితే ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు. ప్రధాన కారణాలు: వంశపారపర్యం, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం, అధిక కొవ్వు, రెడ్ మీట్ తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, కడుపుకు సంబంధించి రేడియేషన్ థెరపీలు తీసుకోవడం వల్ల కొలెన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కొలోరెక్టల్ క్యాన్సర్ నుంచి రక్షణ మార్గాలు: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తినాలి, రెగ్యులర్గా వ్యాయామం చేయాలి, అధికమైన బరువును నిర్వహించాలి, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కొలెన్ క్యాన్సర్ తీవ్రతను అర్థం చేసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చు.